వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయనతో పాటు ఆయన తనయుడు హితేష్ కూడా జగన్ తో సమావేశమయ్యారు. వెంకటేశ్వరరావుతో పాటు హితోష్ వైసీపీలో చేరనున్నారు. దీనికి సంబంధించి మన డీటెయిల్స్ మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, దగ్గుపాటి వెంకటేశ్వరరావు అలాగే కొడుకు పార్టీలో జాయిన్ అవుతున్నారని చాలా వార్తలు చాలా రోజుల నుంచి వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే దాన్ని ఖండిస్తూ వచ్చారు. అటు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సైడ్ కానీ లేదు, అలాంటిది ఏం లేదు అంటారు. కానీ ఫైనల్ గా ఈ రోజు మనం చూడొచ్చు. ఈ రోజు జగన్ తో దగ్గుపాటి వెంకటేశ్వరరావు అలాగే కొడుకు హితేష్ సమావేశం అయ్యారు. అయితే పురంధేశ్వరి రాలేదు ఈ సమావేశానికి. మెయిన్ గా చూసుకుంటే పార్టీలో ఎప్పుడు చేరతారు ఏంటి అనే దాని గురించి కూడా ఇంకా చెప్పట్లేదు. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపట్లో తను మాట్లాడతారు. ఈ రోజు జాయిన్ అవుతున్నారు. సమావేశం అయ్యారా లేక ఏదైనా హామీ దొరికిందా లేదా అనేది కూడా వేచి చూడాల్సింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి మాత్రం పురంధేశ్వరి పోటీ చేయకుండా కొడుకు పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అది ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏంటి పూర్తి స్థాయిలో అంటే దీనికి జగన్ ఏమన్నారు, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కావాలంటే మరి కొద్దిసేపట్లో ఆయన బయటకు వచ్చి మాట్లాడతారు మీడియాతో. అయితే సమావేశం అయితే కొద్దిసేపటి క్రితం వాళ్ళు లోపలికి వెళ్లారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది ఏ రోజు చేస్తారనేది కూడా పూర్తిగా డేట్స్ అవన్నీ ఫిక్స్ అయ్యి ఇప్పుడు కొద్దిసేపట్లో బయటకు వచ్చాక మాట్లాడి చెప్తారు. హసీనా, అయితే జగన్ నుంచి హామీ లభించిందా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అదే హామీ అంటే డిస్కషన్స్ చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. పెద్దలు పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నారు. అంటే పురంధేశ్వరి పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పి కూడా చాలా మంది పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అయితే లేదు, ఈసారి నేను పోటీ చేయను, కొడుకు పోటీ చేస్తారని చెప్పి పురంధేశ్వరి సైడ్ నుంచి కూడా వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఎక్కడ ఏంటి ఇస్తున్నారు ఈసారి సీట్ అనేది మాత్రం ఇంకా అది చాలా సీక్రెట్ గానే పెట్టారు. సో జగన్ దానికి హామీ ఇచ్చారా లేదా, పార్టీలో చేరుతున్నారా లేదా? రైట్ హసీనా, థ్యాంక్ యూ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిశారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఆయనతో పాటు ఆయన తనయుడు హితేష్ కూడా జగన్ తో సమావేశమయ్యారు. వెంకటేశ్వరరావుతో పాటు హితేష్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీలో చేరికకు సంబంధించి ప్రకాశంలో ఎటువంటి పరిణామాలున్నాయో తెలిసినందుకు మా ప్రతినిధి ఫైరోజ్ సిద్ధంగా ఉన్నారు. ఫైరోజ్, దగ్గుబాటి కుటుంబం వైసీపీలోకి రావడాన్ని వైసీపీ క్యాడర్ పర్చూరు నుంచి ముఖ్యంగా వైసీపీ క్యాడర్ ఆహ్వానిస్తున్నారు. ఇది కొంతకాలంగా నలుగుతున్నటువంటి వ్యవహారం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అలాగే ఆయన కొడుకు దగ్గుబాటి హితేష్ చంద్రరావు ఇద్దరు వైసీపీలో పార్టీలో చేరతారు. దగ్గుబాటి కుటుంబం నుంచి పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దగ్గుబాటి హితేష్ చంద్రరావు వైసీపీ నుంచి పోటీ చేయనున్నారని కదా కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్ తో దగ్గుబాటి కుటుంబం సమావేశం కావడం, భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకు మరోవైపున ఈ ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ కోలాహలంగా వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. కొద్దిసేపట్లో పార్టీ నుంచి పార్టీలు చేరే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో పార్టీ నుంచి ప్రకటన వెలువడిన నేపథ్యం తర్వాత ఇక్కడ టపాసులు బాలసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం లేని అవసరం లేని రాజకీయ నేత. ఎన్టీఆర్ పెద్దలుడుగా 80 దశకంలో టీడీపీ ప్రభుత్వంలో ఒలువీలకు నాయకుడు ఆయన. తొలుత టీడీపీలో తిరుగుల నేతగా ఉన్న తర్వాత ఎన్టీఆర్ మరణం తర్వాత కొంతకాలం చంద్రబాబు నుంచి బీజేపీలో చేరాడు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వైఎస్ రాజశేఖర ఆహ్వానం మేరకు తన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి సహా కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా చేరి ఎంపీగా ఎమ్మెల్యేగా దగ్గుబాటి దంపతులు ఇద్దరు గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పురంధేశ్వరి బీజేపీలో చేస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యం నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఆదరణ లేదు కాబట్టి ఒక పర్చూరు నియోజకవర్గంలో తమకు పట్టున్నటువంటి నియోజకవర్గం తమ సొంత గ్రామమైన కారంచేడు నియోజకవర్గం పర్చూరులో ఉన్నందువలన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలను ఒకసారి మళ్ళీ వాళ్ళు ఆలోచించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి హితేష్ చంద్రరావు తమ వారసుడుగా అతన్ని రంగంలో దించాలని ముందు నుంచి కూడా ప్రణాళిక వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఈ రోజు భేటీ అయిన సందర్భం కనిపిస్తుంది. దగ్గుబాటి హితేష్ చంద్రరావు అయితే పర్చూరు నుంచి వైసీపీ క్యాండిడేట్ గా గెలుపొందే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు భావించారు. మరోవైపున వీళ్ళు దగ్గుబాటి కుటుంబం సొంత సర్వే కూడా చేపట్టింది. ఈ సర్వేలో దగ్గుబాటి హితేష్ చంద్రరావుకి సానుకూలమైన స్పందన రావడంతో అతన్ని అక్కడి నుంచి పార్టీ నుంచి పోటీ చేయించాలని భావించారు. అయితే దగ్గుబాటి హితేష్ చంద్రరావుకి ఒక చిన్న అడ్డంకి ఉంది. అదేంటంటే అతను అమెరికా పౌరసత్వాన్ని అతను పొంది ఉన్నాడు. దాన్ని రద్దు చేసుకున్న తర్వాత పాస్పోర్ట్ ని అక్కడ అమెరికా వాళ్ళు సరెండర్ చేసిన తర్వాత ఇక్కడికి భారతదేశ పౌరసత్వం తీసుకుని ఇక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది. అయితే అది క్లియర్ అయిందా లేదా అనేది అది బయటకి ఇంకా చెప్పలేదు. ఒకవేళ అది క్లియర్ కనుక అయితే
దగ్గుబాటి హితేష్ చెంచురామ్కి ఇక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఆయనే ఇక్కడ నుంచి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నారు. ఒకవేళ హితేష్ చెంచురామ్ కనుక ఇబ్బందికరంగా ఉండే పరిస్థితుల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా రంగంలో దిగి ఆయనే అక్కడి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపున బీజేపీ జాతీయ నేతగా ఉన్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలో ఉంటూ వీళ్ళు వైసీపీలో ఉండడం వల్ల ఈ పార్టీ నుంచి అటు పార్టీలకు ఎలాంటి సంకేతాలు అవుతాయి, ప్రజలకు ఏ విధంగా వాటిని రిసీవ్ చేసుకుంటారనే దానిపైన ఒక సందిగ్ధత నెలకొడుతుంది. జగన్మోహన్ రెడ్డి అయితే దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా ఆయన పార్టీలోకి తీసుకురండి, ఆమెను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పినట్టు తెలిసింది. అయితే దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతారా లేక వైసీపీలోనే వీళ్ళు చేరతారా అనేది మాత్రం కొద్దిగా సస్పెన్స్ ఉంది. ఈ సస్పెన్స్ విడిచడం మరి కొద్దిసేపట్లో వైసీపీ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత ఎవరెవరు పార్టీలో చేరుతున్నారు, దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఆ జాబితాలో ఉన్నారా అనేది అనేది స్పష్టమయ్యే అవకాశం ఉంది. రైట్ ఫైరోజ్, థ్యాంక్ యూ. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయనతో పాటు ఆయన తనయుడు హితేష్ కూడా జగన్ తో సమావేశమయ్యారు. వెంకటేశ్వరరావుతో పాటు హితేష్ వైసీపీలో చేరనున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయనతో పాటు ఆయన తనయుడు హితేష్ కూడా జగన్ తో సమావేశమయ్యారు. వెంకటేశ్వరరావుతో పాటు హితేష్ వైసీపీలో చేరనున్నారు.